ఇప్పుడు ఎవరైనా పర్సన్స్ వస్తే ఉన్నా పోయి అడిగితే 2 లడ్లు కూడా ఇవ్వరండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఏం జరిగింది? మేము గుంటూరు నుంచి వచ్చామండి. దర్శనం సుప్రభాత దర్శనం అని చెప్పారు. చెప్తే మేము అందరం ఫ్రెండ్ సర్కిల్లోనే వచ్చాము. ఫ్రెండ్ సర్కిల్ మొత్తం 60 మంది కూడా ఫ్రెండ్ సర్కిల్లోనే వచ్చాము. వచ్చినాక నిన్న పొద్దున్న రాత్రి మాట్లాడాడు. పొద్దున్న కూడా టికెట్లు ఇప్పిస్తాను, ఇక్కడ ఎన్సీబీ రండి కసిపోయి కాడికి రండి అని అన్నాడు. 12 దాకా ఫోన్ ఆన్లోనే ఉంది. 12 నుంచి కొడుతుంటే ఫోను నాకు ఇచ్చి వస్తుంది. జరిగింది. మేము అసలు ఏం జరిగిందని కనుక్కున్నాను. అక్కడికి విజిలెన్స్ ఆఫీస్ కాడికి వెళ్తే విజిలెన్స్ ఆఫీస్లో చెప్పారు ఇవన్నీ ఫేక్ అని, ఫేక్ అని అన్నారు. అది జరిగింది. మొత్తం మీరు ఎంతమంది వచ్చారు, ఏం దర్శనం చేయిస్తామన్నారు? సుప్రభాత దర్శనం చేయిస్తాను. 60 మంది వచ్చారు. దానికి మీకు ఏమన్నా ప్రూఫ్స్ ఏమన్నా చూపించాడా? ప్రూఫ్స్ లెటర్స్ ఇచ్చాడు. లెటర్స్ ఎవరు ఇక్కడ అంతకుముందు వేరే వాళ్ళు ఎమ్మెల్సీ ఏదో చెప్పుకుంటూ వచ్చారు. అవి కూడా పంపించినాక అందరు ఎవరి వాళ్ళు పంపిస్తాను. ఎవరి పేరున ఈ పేరు పైన పలాని శ్రీనివాసులు పలాని అని మొత్తం మెయిన్ పేరు పెట్టి ప్లస్ 5 అని చెప్పాడు. అంటే 6 నెంబర్స్ ఒక లెటర్ 6 నెంబర్స్ అన్నాడు. అవి క్యాన్సిల్ అయింది అన్నారు. మా మే నెలలో క్యాన్సిల్ చేశాడు. క్యాన్సిల్ అయ్యి మనం ఈ నెల జూన్ 23కి అదే సేమ్ పోయిన మేలో 23వ తారీఖు అన్నాడు. ఇప్పుడు ఈ నెల అన్న 23వ తారీఖు మళ్ళీ అన్నీ ఇచ్చి లెటర్లు కూడా రమ్మంటే మేము తిరుపతి వచ్చింటే కాబట్టి ఒక మనిషిని పంపిస్తే లెటర్లు అన్నీ ఇచ్చాడు. మొత్తం లెటర్లు ఎవరి పేరును బుక్ చేసుకున్నామో ఆ పేరు మొత్తం లెటర్ ఇచ్చేసాడు. జరిగింది. ఎంత ఇచ్చారండి ఒక్కొక్కరికి? 12,000 13,000 కలిపి తీసుకున్నాడు జతకి. అంటే ఇద్దరికి కలిపి. అతను మీకు ఎట్లా పరిచయం, ఎప్పటి నుంచి తెలుసు? పరిచయం అంటే ఇదేనండి, లడ్డు కోసం అని వెళ్ళామండి. లడ్డు కౌంటర్ కాడ పరిచయం అండి. 1.5 సంవత్సరం అవుతుందండి లడ్డు కౌంటర్ కాడ పరిచయం. అది పోయామనుకోండి అక్కడ మరి పోయితే లడ్డు కావాలి, 2 లడ్లు కావాలి అని అంటే ఆ లడ్లు అది ఇదని చెప్పుకొచ్చారు. డబ్బులు ఇస్తాం కదా, లడ్డు ఇవ్వచ్చు కదండి, ఉండే ఏమైందంటే లడ్డు ఇవ్వడానికంటే లడ్డు ఇవ్వాలని అన్నారు. కూర్చొని అన్నారు. ఈరోజు వచ్చాడు అతను, ఎన్ని లడ్లు కావాలండి అని అన్నారు. ఎన్ని లడ్లు కావాలంటే ఎన్ని పీకలుతా అన్నారు. 9 పీకలుతా అన్నారు. ఒకటే ఒక పెద్ద లడ్లు 10 లడ్లు, ఒక 50 లడ్లు చిన్న లడ్లుగా ఇస్తా అన్నారు. కవర్ పట్టుకొని వచ్చాడు. డబ్బులు ఇవ్వమన్నారు. డబ్బులు ఇచ్చారు. అది అక్కడ నుంచి పరిచయం అయ్యాడండి. జరిగిన వాస్తవం. ఇంతకుముందు ఎప్పుడైనా దర్శనాలు చేయించాడు మీకు? మేము రాలేదండి, మేము ఫస్ట్ టైం వచ్చాము. వాళ్ళు వేరే వాళ్ళు మన ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళు వచ్చారు. వెనుకొండ వాళ్ళు వేరే వాళ్ళు, మా ఫ్రెండ్ వాళ్ళ బావాళ్ళు వాళ్ళందరూ వస్తే దర్శనం చేయించి అట్లా పంపిస్తూ ఉన్నారు. అట్లా 10 సారి జరుగుతున్నాయి. 4, 5 అట్లా జరుగుతూనే ఉంది. మొన్న రోజు 10 మంది కూడా జరిగింది. వాస్తవంగా 15 మంది వచ్చారు. వాళ్ళకి కూడా దర్శనం ఒంగోలు నుంచి వచ్చారు. ఒంగోలు నుంచి వాళ్ళు తిరిగి ఒంగోలు నుంచి కూడా వచ్చారు. వాళ్ళని దర్శనం చేసి పంపించారు. ఇంకా అక్కడి నుంచి ఇది మొదలు పెట్టారు. మొదలుపెట్టి ఇట్లా మీకు ఏ దర్శనం మీకు ఇప్పిస్తారు కదండి, ఏ దర్శనం చేపిస్తాను, మీరు ఏం ఇబ్బంది పడాల్సి లేదు, నేను ఉండాలని చెప్పుకొచ్చాను. నేను కూడా ఒక రోజు ఇట్నే చెప్పాను కదా, కింద ఎలక్షన్ జరుగుతుంటే వచ్చాను. దాంట్లో మా ఫ్రెండ్స్ వాళ్ళు 2 నెంబర్లు కూడా ఉన్నారు. సరే మీరు చూస్తాను, నేను తిరుపతి పోయి దర్శనం అయితే రమ్మన్నాడు. దర్శనం అయితే చేపిస్తాను, లేకపోతే తగ్గించి పంపిస్తాను. సరే నేను వచ్చాను. రష్గా ఉందన్నాడు, ఎక్కువ టైం పట్టిద్దాను. ఎక్కువ టైం పడితే నేను నాకు వరహాసం పోయి దండం పెట్టుకొని నేను వచ్చేసాను. లడ్డు ఇచ్చాడు. అతనే బండి పైన తీసుకొచ్చి మమ్మల్ని ఆరోజు ఇచ్చాడు. అతను ఏం చేస్తాడు, డీటెయిల్స్ ఏమో? అతను ఎవరో ఇక్కడ విజిలెన్స్ లో మా బావ అని చెప్పుకొచ్చాడు. జరిగిన విజిలెన్స్ లో మాకు సుబ్బారెడ్డి గారు అని ఒక ఎన్క్వైరీ చేసి మేము అది కూడా మేము ఎప్పుడు ఇది కూడా వాడుకొని కూడా ఉంటాం. అది జరిగింది. ఎందుకు ఇవన్నీ అని మేము సరే దర్శనం ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ఏరియాలో రకరకాలు జరుగుతాయండి. ఎవరు దానికి బాధ్యులు ఎవరు కాదు. వస్తున్నారు, దర్శనాలు చేసుకొని పోతున్నారండి. సరే మేము కూడా అందరం ఒకసారి వచ్చి పోదామని ఎవరు తగ్గట్టు వాళ్ళు వచ్చాం. అందరం కార్లు వేసుకొని వచ్చాం. జరిగిన మోసం. మేము ఎక్కడ పోయినా మాకు దర్శనం కాకుండా అనేది ఉండదండి. దర్శనం ఇక్కడికి ఎన్నోసార్లు వచ్చాం. అంతకుముందు కూడా దర్శనం చేసుకొని పోతాం. రండి, కంప్లైంట్ ఇవ్వండి. వాడు ఎవడో కానీ పట్టుకొస్తాము. ఒక హాఫ్ అన్ అవర్ లో పట్టుకొస్తాము. దాన్ని రండి వస్తా ఉన్నాను. మేము రావట్లేదు. విజిలెన్స్ ఆఫీస్కి పోయాం. మేము 7 కేసు పెట్టమన్నారు. ఎవరు విజిలెన్స్ అడగండి.
దినేష్ వాళ్ళే మళ్ళీ మాకు కంప్లైంట్ చేశారు సార్ ఇక్కడ ఏదో జరిగిందంట, మీరు వెళ్ళండి. పొద్దున్నుంచి ఉదయం నుంచి ఎవరు లేరు. సార్ మీరు విజిలెన్స్ ఆఫీసర్ గారు. అడగండి మీరు నేను ఇతనితో నేను మాట్లాడినా కంప్లైంట్ ఇవ్వండి అని 60 మంది వస్తాం ఇంటికి బయటికి వెళ్ళిపోతే వెంటనే పోలీసు వాళ్ళకి చెప్పి అక్కడ ముందు పిలిపించి అది వినండి. అందరూ ఒక్కరే కాదని తెలిసే మీరు రండి కూర్చోండి అని చెప్పి పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి అతను కదా రెస్పాన్సిబుల్. చెప్పండి మీరే 60 మంది ఎవరు నమ్మినారు? మీరు ఇతనేనా నమ్మి? అతను నమ్మినారు కాబట్టి అందరూ అడుగుతున్నాం మేము. మరి అతను కూర్చోబెట్టి మీరు 60 మంది వచ్చే దర్శనాలు 60 మంది ఎవరు 60 మంది అడగాలండి. 60 మంది ఎవరు డబ్బులు పంపించారు, ఎలా పంపించారని అడగాలి కదా. మేము వాళ్ళకి కంప్లైంట్ చేయాలి కదా. మేము ఒక ప్రొసీజర్ లేకుండా ఇస్తే ఎట్లయితుంది? మీరు కూడా ఆలోచించాలి కదా. ఇంకోటి మీరు దర్శనం కావాలన్నారు, అతనితో మాట్లాడాను నేను. అతని ఊరు తెలియకుండానే మీరు ఆ పై ఆఫీసర్ గారు ఎలా పడతారు? నేను కూడా పొలైట్ గా చెప్పాను. మీకు దర్శనం ప్రొవైడ్ చేయడం మా బాధ్యత అని కూడా చెప్పాను. నాయక్ గారు 60 మంది లిస్ట్ ఉంది. ఆ లిస్ట్